నిన్నటి ఎపిసోడ్లో అయితే 3 టాస్క్స్ అయితే కండక్ట్ చేశారు. అలా ముగ్గురు కో కంటెస్టెంట్స్ అయితే వచ్చారు. ఒకరేమో డెవాన్ పవర్ గారు, ఒకరేమో దివ్య గారు, ఒకరేమో మాస్క్ మ్యాన్ అనే పర్సన్ కూడా వచ్చారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఫైర్ కార్డ్స్ అయితే తెచ్చారు. అలాగా ఒక్కొక్క టాస్క్ అయితే కండక్ట్ చేశారు. అలా ఫస్ట్ టాస్క్ గురించి అయితే మాట్లాడుకున్నాం మనం. డెవాన్ పవన్ అయితే వచ్చిన తర్వాత ఇద్దరు పర్సన్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ఒకరేమో రామకృష్ణ, ఒకరేమో సృష్టి. అయితే వీళ్ళిద్దరు ఆడిన ఆటకు కూడా పోటాపోటీగా అయితే ఆడారు. రామకృష్ణ ఆడిన ఆట ఇలా ఆడతాడని నేనైతే అస్సలు ఊహించలేదు. ఇంత చెత్తగా ఆడతాడా అనిపించింది నాకైతే గేమ్. ఆ మైండ్ మెమొరీ గేమ్లో జస్ట్ 4 పాయింట్లు మాత్రమే గెలుచుకున్నాడు. అటు చూసుకుంటే ఒక లేడీ పర్సన్ సృష్టి, ఆమె చాలా తెలివితో నిదానంగా 10 పాయింట్లు అయితే గెలుచుకుంది. 1-2 పాయింట్లు కాదు, 10 పాయింట్లు అయితే గెలుచుకుంది. ఆమెను చూసిన తర్వాత నాకు చాలా ఇంప్రెస్ అయిపోయింది నేనైతే. ఆ తర్వాత గెలిచిన తర్వాత ఆమెకు ఫైర్ కార్డ్ అయితే వచ్చింది. ఆ ఫైర్ కార్డ్ని తీసుకుపోయి డైరెక్ట్గా నవదీప్ గారికి అయితే ఇచ్చారు. అది మీకు తర్వాత రౌండ్లో యూజ్ అయ్యింది అని చెప్పేకి ఆ నవదీప్ గారు అయితే తీసేసుకున్నారు. ఫైనల్గా అయితే సృష్టి అయితే విన్నర్ అయిపోయింది ఈ టాస్క్లో. అలా నెక్స్ట్ టాస్క్ వస్తే రెండో టాస్క్ వచ్చి దివ్య గారు అయితే వచ్చారు. దివ్య గారు కూడా 4 పర్సన్స్ అయితే పిలిచారు. 4కి మీరు ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసినట్టు మాట్లాడండి అని చెప్పారు. అయితే వీళ్ళు ఏం చేశారు, వాదించుకొని కొట్టుకొని తిట్టుకొని ఎట్లా ఒక ఇద్దరిని అయితే సెలెక్ట్ చేసింది దివ్య. ఒకరేమో బాగి, ఒకరేమో ప్రియ. వీళ్ళిద్దరిని అయితే సెలెక్ట్ చేసింది. అసలుకి ఈ టాస్క్ ఎందుకు పెట్టారో కూడా అర్థం కాలేదు నాకైతే. ఆ టాస్క్ను చూస్తే ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకొని ఆ ఇన్స్ట్రుమెంట్ ఎంత స్కేల్ ఉంది, ఎంత పొడవు ఉంది, అది మీరు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మెజర్మెంట్ చెప్పండి అని ఒక టాస్క్ ఇచ్చింది. ఆ టాస్క్ కూడా నాకు చూసినామంటే ఇంత చండాలమైన టాస్కా అనిపించింది. ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో మీరు ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, ఎంత స్ట్రాంగ్ గేమ్స్ అయితే పెట్టాలి. నాకైతే నిజంగా ఎందుకు చూశాను బాబు అనిపించింది ఆ టాస్క్. ఫైనల్గా ఆడి పాడి జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ ఆ టాస్క్ అయితే కంప్లీట్ చేశారు. ఫైనల్గా బాగి అయితే విన్నర్ అయిపోయింది. మూడో టాస్క్లో అయితే మాస్క్ మ్యాన్ అనే పర్సన్ వచ్చి ఒక ఇద్దరిని అయితే సెలెక్ట్ చేశారు. ఒకరేమో శాలిని, ఇంకోరేమో ఝాన్సీ. ఝాన్సీ అందరికి తెలిసిన పర్సన్ అమ్మాయి, శాలిని అనేది కూడా మన ఇన్ఫ్లుయెన్సర్ అమ్మాయి కూడా. అయితే వీళ్ళిద్దరు ఇచ్చిన టాస్క్ ఏంటంటే ఒకరికేమో రెడ్ తాళ్ళు ఇచ్చారు, ఇంకోరికేమో బ్లూ తాళ్ళు ఇచ్చారు. అలాగే కంటెస్టెంట్ని 2 టీములుగా డివైడ్ చేశారు. మీకు ఎవరు సపోర్ట్ చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ తాడుని కట్టండి అన్నారు. అయితే అందరూ మ్యాక్సిమం ఝాన్సీకి అయితే సపోర్ట్ చేసినట్టు అనిపించింది నాకు. ఝాన్సీకి ఏమో 7 మంది అయితే సపోర్ట్ చేశారు. శాలినికి అయితే జస్ట్ 5గురు అయితే సపోర్ట్ చేశారు. ఫైనల్గా అయితే ఝాన్సీ అయితే విన్నర్ అయిపోయింది. ఈ ఎపిసోడ్లో నాకు తెలిసింది ఏంటంటే 1.5 గంట వేస్ట్ చేసేనా అని అనిపించింది. ఈ టాస్క్లు ఒక్కటి కూడా యూస్ఫుల్గా లేదు. సరే టైంపాస్గా ఆడినట్టు, టైంపాస్గా వేస్ట్ చేసినట్టు అనిపించింది నాకైతే లిటరల్లీ. మీకేమనిపించింది, మీ అభిప్రాయం ఏంటని మీరు కామెంట్లు అయితే తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.